కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు విద్యాసంస్థల ఫీజులను తగ్గించాలంటూ బంద్ నిర్వహించారు ఏబీవీపీ నేతలు. ప్రైవేట్, కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లలో అక్రమంగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ నేతలు ఫీజుల నియంత్రణ చట్టం వెంటనే అమల్లోకి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యా సంస్థలకు బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ప్రభుత్వాలు మారినప్పటికీ ఈ యొక్క విద్యా సంస్థలో మార్పు వస్తుందని విద్యార్థులందరూ ఆశతో ఉంటే ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విద్యార్థుల ఆశలపైన నీళ్లు జల్లే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు ముగుస్తున్నప్పుడు కూడా ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదువుకుందామని, పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకుందామని పాఠశాలకు వస్తే సరైన వసతులు లేక విద్యార్థులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేక, వాష్రూమ్స్ కరెక్ట్ లేక, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ లేక మొత్తం పాఠశాల మొత్తం ఒకే ఉపాధ్యాయురాలతో, ఒకే టీచర్ తోటి ఈరోజు పాఠశాల అంతా నడిపేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ఏబీవీపీ యొక్క బంద్ డిమాండ్ ఏంటి అంటే ఈ యొక్క రాష్ట్రంలో మెగా డిఎస్సి కింద 25,000కు పైగా ఉన్నటువంటి టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. రాష్ట్రంలో ఫీజు నియంత్రిక చట్టం తీసుకురావాలి. అలాగే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు, అలాగే అటెండర్, స్కావెంజర్ పోస్టులను వెంటనే భర్తీ చేసి ఈ యొక్క విద్యార్థులని ఆదుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది.